చెప్పండి. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. అందరికీ హాయ్ అండి. డిసెంబర్ 12వ తారీఖు నా పుట్టినరోజు అండి. ఈ రోజంతా నేను ఎలా గడిపానో ఈ వీడియోలో చూపిస్తాను. మోతీచూర్ లడ్డు అయితే తీసుకొచ్చారు నా కోసం. నాకు ఇష్టమైన స్వీట్ అన్నమాట ఇది. అందుకని ఈ స్వీట్ అయితే నాకు తీసుకొచ్చారు మా వారు. నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నేను ఈ రోజంతా ఏం చేశానో ఈ వీడియోలో అయితే కొంచెం చూపిస్తాను. తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ముందుగా అయితే నేను మా పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళాను. అక్కడున్న పిల్లలందరికీ బిస్కెట్స్ అయితే పంచాను. కాసేపు వాళ్ళతో గడిపాను. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. చెప్పండి. హ్యాపీ బర్త్డే మేడం. అందులో అన్నావా? హ్యాపీ బర్త్డే మేడం చెప్పాలి నాన్న. మళ్ళీ ఇండివిజువల్గా చెప్పండి మేడం. సెకండ్ ఇస్తూ ఇట్లా ఇక్కడ అట్లా చేయండి నా. హ్యాపీ బర్త్డే మేడం. ఇది చేతిలో పట్టుకో. ఈ చేతిలో పట్టుకో. ఇది ఈ చేతిలో పట్టుకో. హ్యాపీ బర్త్డే మేడం. అందరికీ హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పండి. హాయ్ రిహాన్ చెప్తున్నానా? హ్యాపీ బర్త్డే మేడం. ఆర్యా హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. నువ్వు చెప్తున్నా. ఈ చెయ్యి పట్టుకో. నువ్వు ఈ చేతితో పట్టుకో. ఈ చేతి అను హ్యాపీ బర్త్డే మేడం. అట్లా చెప్పురా. నువ్వు చెప్తున్నా హ్యాపీ బర్త్డే మేడం. నీకు వద్దా సార్? నీకు తీసేయాలా? చూడండి, అంగన్వాడీ సెంటర్లో ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో అంగన్వాడీ సెంటర్ మొత్తం వీడియో తీసి పెట్టాను. అందుకనే ఇప్పుడు ఏమీ తీయలేదు వివరంగా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను వచ్చేటప్పుడు అందరూ బాయ్ చెప్పారు. అంగన్వాడీ కేంద్రం నుండి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారికి గాజులు తీసుకుందామని నేను కంగన్ హాల్కి అయితే వెళ్ళాను. కంగన్ హాల్ నుండి భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఉన్న వాళ్ళందరికీ బిస్కెట్స్ అయితే పంచాను. బ్యాగ్లో తీసుకొచ్చాను నేను. వీళ్ళంతా ఇక్కడ కూర్చొని వాళ్ళకు వచ్చిన డబ్బులన్నీ సమానంగా ఇక్కడ పంచుకుంటున్నారు. ఇంకా నేనే అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా బిస్కెట్స్ అయితే ఇచ్చాను. ఒక్కొక్కరు కావాలని ఇంకా 2 కూడా తీసుకున్నారు. ఇంకా డబ్బుల కంటే ఇలా బిస్కెట్స్ ఇస్తే బాగుంటుందని నేనైతే ఇలా ఇచ్చాను. ఉన్నంతలో ఎవరికైనా తోచిన సాయం తప్పకుండా చేయండి. ఇంకా నేనైతే ఇలా చేశాను. ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఈ అమ్మాయి ఇంకొకటి కావాలని అడిగింది. ఆమెకి మళ్ళీ కూడా ఇచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళే దారిలో కూడా అందరికీ ఇస్తూ వెళ్ళాను. ఇక్కడ షాప్లో కూడా ఇచ్చాను. मस्त
చెప్పమ్మా రెసిపీ అలా ఇలా 250 అక్కడ ఉన్నాయి, అన్నింటిలో కొబ్బరికాయలు ఉంటాయి. దండ బియ్యము జాతి ముక్క గాజులు పసుపు ఇంకో అట్టి పండు కొబ్బరికాయ పూలు. అందరికీ ఇచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని గుడి ముందు ఇలా కూర్చొని నేనైతే కొన్ని పూలు పెట్టుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి పువ్వులు అరటిపండ్లు గాజులు అయితే తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయిపోయింది. అమ్మవారి పువ్వులు గాజులు గుడి లోపల ఉన్న వాళ్ళందరికైతే ఇచ్చాను. ఇంకా అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మధ్యాహ్నం పూట కాబట్టి ఎక్కువ భక్తులు లేరు. మార్నింగ్ ఎక్కువగా ఉంటారు, సాయంత్రం పూట కూడా ఎక్కువగా ఉంటారు. మేము మధ్యాహ్నం వెళ్ళాను కాబట్టి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడ నిలబడి అమ్మవారి దగ్గర ఒక ఫోటో అయితే దిగాను. భద్రకాళి గుడిలో చీరల షాప్ కూడా ఉందండి. అమ్మవారికి కట్టిన చీరలన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. భద్రకాళి అమ్మవారి గుడిలో శ్రీచక్రం కూడా ఉంది. ఇక్కడ ఒక్కరు వచ్చినా కూడా కుంకుమ పూజ చేస్తారని పురోహితులు చెప్పారు ఇంతకుముందు. అది మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారు చాలా పెద్దగా ఉంటుంది. 8 చేతులతో కాకతీయుల కాలం నాటి గుడి అన్నమాట ఇది భద్రకాళి అమ్మవారు. ఇక్కడ చెరువు కూడా చాలా పెద్దది. పండగలకి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారి అభిషేకం అయితే చాలా బాగా ఉంటుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఎర్లీ మార్నింగే ఉంటుంది అభిషేకం. వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారిని మీరు కూడా అందరూ వచ్చి దర్శించుకోండి, తరించుకోండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా ఉందండి మా వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.